హలో గైస్, ఈరోజు మనము ఫేస్బుక్ పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ అవ్వాలి. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళారంటే మెనూ బార్లో ఇక్కడ పేజెస్ అని ఉంటుంది. సో పేజెస్ మీద క్లిక్ చేయండి. వన్స్ మీరు పేజెస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్ అని ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటుంది. వన్ ఈజ్ పర్సనల్ ప్రొఫైల్ అండ్ పబ్లిక్ పేజ్. బట్ మనకు కావాల్సింది పబ్లిక్ పేజ్. సో పబ్లిక్ పేజ్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మీకు ఒక డాష్బోర్డ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ క్రియేట్ ఏ పేజ్ అని ఉంది కదా. సో ఇక్కడ మన క్లయింట్ బిజినెస్ నేమ్ అండ్ కేటగిరీ అండ్ బయో అన్నది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ పేజ్ నేమ్. సో నా క్లయింట్ నేమ్ వచ్చి లెస్ ట్రావెల్ టూర్స్. సో ఇక్కడ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ ఇక్కడ మీరు కేటగిరీ అన్నది సెలెక్ట్ చేసుకోండి. ఇది రిలేటెడ్ టు ట్రావెల్ బిజినెస్ కాబట్టి నేను ట్రావెల్ కంపెనీ అని పెడుతున్నాను. ఆ ట్రావెల్స్ అని కూడా పెట్టచ్చు. అండ్ ఇక్కడ బయో ఉంటుంది కదా. సో మీరు వన్స్ చాట్‌జీపీటీకి వెళ్ళిన తర్వాత ప్రాంప్ట్ ఇచ్చారంటే ఇస్తుంది. రైట్ ఏ ఫేస్బుక్ పేజ్ బయో ఫర్ లెస్ ట్రావెల్ టూర్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మంచి కొంచెం క్యాచీగా ఉంది. సో దీన్ని తీసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకున్నారంటే సో ఇక్కడ మీకు క్రియేట్ పేజ్ అని ఆప్షన్ ఉంటుంది. సో క్రియేట్. సో ఇది క్రియేట్ అయింది అండ్ ఇక్కడ వచ్చి రిలేటెడ్ ఆ వెబ్సైట్ ఉంటుంది కదా. సో వెబ్సైట్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ వాళ్ళ లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మీరు వచ్చి ప్రొఫైల్ పిక్ని మీరు పెట్టాల్సి ఉంటుంది. సో నార్మల్లీ ప్రొఫైల్ పిక్ అంటే మనము లోగో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ కవర్ ఫోటో. అండ్ మీరు ఇక్కడ బుక్ నౌ అనేది మనము సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ బిజినెస్కి రిలేటెడ్ సిటీ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్లీ ఇది ట్రావెల్ బిజినెస్ కాబట్టి బుక్ నౌకి వెళ్ళిన కాల్ నౌ ఆర్ వాట్సాప్ మెసేజ్ అది అన్నీ మంచిగా ఉంటుంది. సో నేనైతే బుక్ నౌకి వెళ్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ సేవ్ చేసుకోండి. సో ఇప్పటికైతే మీకు మీ పేజ్ అన్నది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ మీరు కావాలంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. సో డైరెక్ట్గా ఎవరైనా మన పేజ్ని చూసినప్పుడు మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇమీడియట్గా కాల్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో వన్స్ ఇక్కడ క్లయింట్ మొబైల్ నెంబర్ ఇచ్చి అండ్ కోడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది క్రియేట్ అవుతుంది. సో ఇప్పటికైతే నేను స్కిప్ చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ అండ్ డన్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట మీ ట్రావెల్ పేజ్, మీ ఫేస్బుక్ పేజ్. సో ఇప్పటి నుంచి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడికి వెళ్ళారు అంటే మీ రిలేటెడ్ పోస్ట్ కానీ ఇక్కడ నుంచి మీరు పోస్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ కాంటెంట్ రాయొచ్చు అండ్ ఎవ్రీథింగ్. సో డైలీ మీరు పోస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ ఫాలోవర్స్ కూడా వస్తారు. ఓకే. సో ఇక్కడ మనము మీకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటే సపోజ్ క్లయింట్కి సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని కూడా కనెక్ట్ చేయొచ్చు అండ్ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ అండ్ బై డిఫాల్ట్ వెల్కమ్ పోస్ట్ కానీ ఇలా అంతా పెట్టచ్చు. ఓకే. అండ్ కీప్ ఇన్ మైండ్ మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎడిట్ చేసేటప్పుడు బయోలో సో మొబైల్ నెంబర్ అనేది కూడా మెన్షన్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వెళ్ళారంటే
మీరు మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆ బిజినెస్ యొక్క సర్వీసెస్ ఏరియాస్ అండ్ ఎప్పుడు అవైలబుల్లో ఉంటారు, ప్రైస్ రేంజెస్ ఏంటి, సో ఇంకేదైనా సోషల్ మీడియా లింక్స్ ఉన్నా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, యా, సేవ్ చేసేయండి.